హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు చెప్పుకోబోయే ఫస్ట్ స్టాక్ అండి ఆర్ సిస్టమ్స్ అండి. చూసినట్టయితే డౌన్ ట్రెండ్ ఛానల్ ఉందండి. ఆర్ సిస్టమ్స్ అండి మొత్తం డౌన్ ట్రెండ్ ఛానల్ ఉందండి. చూసినట్టయితే మనకి ఈ ఛానల్ నుంచి బయటకు వచ్చే ఆన్సర్ కనిపిస్తుందండి. ఇది ఒకసారి డైలీ ఫ్రేమ్ నుంచి వీక్లీ ఫ్రేమ్స్ వెళ్తున్నాయండి. చూడండి, ఇది వీక్లీ మారుస్తున్నాను. చూసినట్టయితే అండి ప్రీవియస్ మనకి ఇది ఒక కన్సల్టేషన్ అండి. ఈ కన్సల్టేషన్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఈ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కొంచెం ర్యాలీ జరిగి మళ్ళీ స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఇప్పుడు మనం చూసేది ఇది అండి. దీన్ని మళ్ళీ నేను ర్యాలీ మారుస్తున్నాను. ఇది ఫాలో అయిందండి. ఈ ఫాలో నుంచి మనకి ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్కి రాబోతుందండి. అంటే కన్సెషన్ అనుకోవచ్చు, లేకపోతే ఏమైనా అనుకోవచ్చు అండి. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ నుంచి మనకి ఇప్పుడు ఈ స్టాక్ అనేది బయట రావడానికి ట్రై చేస్తుందండి. ఈ స్టాక్ నేమ్ ఆర్ సిస్టమ్స్ అండి. డైలీ ఫ్రేమ్ 475 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఆర్సిఎఫ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఆర్సిఎఫ్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ అండి. చూడండి, ఇది వీక్లీ మ్యాచ్ అండి, గమనించండి. ఒకసారి వీక్లీ మనం చెప్పుకున్న తర్వాత మనం డైలీకి వద్దాము. చూసినట్టయితే మనకి వీక్లీ ఫ్రేమ్లో అండి ఒక లైన్ మనం బాటమ్ ఒక లైన్ తీసుకున్నట్టయితే ఇది అప్ మూమెంట్ ఛానల్ చూపిస్తుందండి. గమనించండి, చూపిస్తాను. ఇది చూసినట్టయితే మనకి అప్ మూమెంట్ ఛానల్ చూపిస్తుందండి. ఇలా తీసుకున్నట్టయితే మనకి మొత్తం అప్ మూమెంటే ఉందండి స్టాక్. చూసారా, ఇది అప్ మూమెంట్లో చెప్తుందండి స్టాక్ అనేది. మళ్ళీ ఇక్కడ మనకి బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ యాక్షన్ దాన్ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తుందండి. సో ఇక్కడ దాకే వచ్చి ఆగిందండి. చూసారా, సో దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి స్టాక్ అనేది. సో ఇక్కడ ఆగి మళ్ళీ మనకి మూమెంట్ అయితే స్టార్ట్ అయిందండి. మనం ఇప్పుడు డైలీకి వద్దామండి. ఇది డైలీ ఫ్రేమ్ అండి. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ స్టాక్ అనేది ప్రీవియస్ అయ్యండి. ఈ స్టాక్ కాలేదండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మన స్టాక్ అనేది మూమెంట్ స్టార్ట్ అయ్యి ట్రై చేయకపోయిందండి. బట్ ఇక్కడ మనకి ఫెయిల్ అయిందండి. ఫెయిల్ అయ్యి మన స్టాక్ అనేది మళ్ళీ ఫాలో ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ మనకి మూమెంట్ అయితే ఉందండి. ఈ మూమెంట్లో నుంచి మనకి ఈ ఛానల్ నుంచి బయటకు వస్తే కనుక మనకి ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ ఆర్సిఎఫ్ అండి. డైలీ ఫ్రేమ్ 170 అబవ్ వాచ్ అండి. 170 అబవ్ వాచ్. మనం నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి వరాకో అండి. వరాకో ఇంజనీరింగ్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకుంటానండి. చూడండి, కప్ అండ్ హ్యాండిల్ కనబడుతుందండి. కప్పు ఇంకా హ్యాండిల్ అండి. ఈ కప్ అండ్ ఫార్మేషన్ ఫామ్ చేస్తుందండి. ఇప్పుడు ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడ నుంచి మనం పైకి అయితే మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్ రాక్ ఇంజనీరింగ్స్ అండి. డైలీ ఫ్రేమ్ 632 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఎఫ్ఎంజిహెచ్ అండి. ఇది వీక్లీ తీసుకుంటున్నానండి. వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటున్నాను.
యా చూడండి, ఇది మనకి ఇప్పుడు మనకి బాటమ్ నుంచి ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ట్రెండ్ లైన్. దీన్ని మొత్తం అప్ మూమెంట్ చూపిస్తుందండి. స్టాక్ అనేది ఫాలో అయిన తర్వాత మళ్ళీ మనకి ఒక కర్వ్ షేప్ తీసుకుందండి. కప్ షేప్ అయితే ఫామ్ చేస్తుంది. ఈ కప్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక మళ్ళీ మనకి ర్యాలీ అక్కడ సిస్టమ్ అయితే స్టాక్ అనేది అక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇది చూడండి, మనకి ఇప్పుడు ఈ కప్ అయితే ఫామ్ చేస్తుందండి. రౌండ్ బోర్డర్ కప్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇది మొత్తం మనకి అప్ మూమెంట్ అండి. అయిన తర్వాత స్టాక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు స్టాక్ అయితే పైకి వెళ్తుంది. ఇది కనుక మనకి సస్టైన్ అయ్యి పైకి వెళ్తే కనుక మన ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్నే FMGH అండి. వీక్లీ ఫ్రేమ్ 432 అబవ్ వాచ్ అండి. 432 అబవ్ వాచ్. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి డోనర్ ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. ఇది చూసినట్టు కూడా మనకి ఇందాక మనకి RCF ఉందండి, అది డౌన్ ట్రెండ్ ఉంది. ఇది అప్ మూమెంట్ అండి. ఇది అప్ మూమెంట్ ఛానల్ చూడండి, మనకి పైకి చూపిస్తాను ఛానల్ మొత్తం అప్ మూమెంట్ ఛానల్. ఈ ఛానల్ కనుక మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మంచి మూమెంట్ అయితే ఉండొచ్చండి. నేను ప్రీవియస్ అయ్యేంతండి 121.50 అండి. దానికి బఫరింగ్ ఒక 5 రూపీస్ పెట్టుకొని మనకి ఈ పైన కనుక ఓపెన్ అయితే దీనిపై సిస్టమ్ అయితే కనుక ఈ బ్రేక్అవుట్ వస్తుందండి. ఈ బ్రేక్అవుట్ అయితే కనుక మనకి మంచి ర్యాలీ ఉండొచ్చండి. సో స్టాక్ నేమ్ డోనర్ ఇండస్ట్రీస్ అండి. వీక్లీ ఫ్రేమ్ 122 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఈహా హోటల్స్ అండి. ఈహా హోటల్స్ ఇది కూడా వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. సో మంత్లీ చూస్తానండి. మంత్లీ చూపిస్తాను, మళ్ళీ డైలీ వీక్లీకి వస్తాను. చూసారా, మంత్లీ ఫ్రేమ్లో మనకి ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఒక కరువు షాక్ వచ్చిందండి, బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీ అయితే అయిందండి. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. రౌండ్ బోర్డు కంప్లీట్ చేసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ర్యాలీ జరిగిందండి. మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఫ్రీస్ వస్తుందండి. సో మనం మళ్ళీ వీక్లీకి వద్దామండి. ఇదండి, ఇది బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన స్టాక్ అనేది పైకి వెళ్ళిందండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి స్టాక్ అనేది రీటెస్టింగ్ వచ్చిందండి. రీటెస్టింగ్ వచ్చిన తర్వాత ఇది మొత్తం కన్స్ట్రక్షన్ మోడ్లో ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి మనకి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎంత ఉంది, ఈ ప్రైస్ యాక్షన్ హై చూసి 839 అండి. ఈ 839 అబవ్ వచ్చి మనకి సిస్టమ్ అయితే కనుక ఇక్కడ నుంచి అది స్టాక్ ర్యాలీ ఉండొచ్చు అండి. సో స్టాక్ నేమ్ ఈహా హోటల్స్ అండి. వీక్లీ ఫ్రేమ్ 840 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి ఆవాస్ ఫైనాన్షియర్స్ అండి. ఈ స్టాక్ చూస్తే మొత్తం డౌన్ ట్రెండే ఉందండి. ఇక్కడ ప్రీవియస్ హై చూసుకొని ఇక్కడ నుంచి మొత్తం మనకి దీని మంత్లీ మారుస్తుందండి. మంత్లీ ఫ్రేమ్ చూడండి, ఇది మనం చూసినట్టయితే మనకి ప్రీవియస్ హై ఇదండి. ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత మనకి మూమెంట్ ఇక్కడ ఆగిపోయిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ ఉందండి. కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి స్టాక్ అనేది మనకి ఈ ఫ్యాన్ చూసారా, మిక్స్ మొత్తం బాడీ అంతా పైకి ఉంది, మిక్స్ మొత్తం కింద ఉందండి. సో ఇది ఈ స్టాక్ అనేది మనకి మూమెంట్ అయితే ఉండొచ్చండి. నా 5 నిమిషం మాత్రమే. ఈ మూమెంట్ వస్తే కనుక స్టాక్ అనేది ర్యాలీ అయితే అవ్వచ్చండి. స్టాక్ నేమ్ ఆవాస్ ఫైనాన్షియర్స్ అండి. మంత్లీ ఫ్రేమ్ 1742 అబవ్ వాచ్ అండి. ఓకే అండి, మనం నెక్స్ట్ చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జైన్ ఇరిగేషన్ అండి. ఈ జైన్ ఇరిగేషన్ కూడా మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నామండి. మనం లాస్ట్ మంత్ వీడియో 13 చెప్పుకున్నామండి ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు దాన్ని చెప్పుకోబోతున్నామండి. చూసినట్టయితే మనకి మంత్లీ ఫ్రేమ్లో ఒక డౌన్ ట్రెండ్ అండి. డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది కన్స్ట్రక్షన్ మోడ్లో నుంచి బయటకు రాబోతుందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అనుకోవచ్చు.
పోయినసారి మనం అనుకుని 70 అబోవ్ వాచ్ అనుకున్నామండి. ఈ 70 అబోవ్ వాచ్ అనేది సస్టైన్ అయ్యాక పైకైతే వస్తుందండి స్టాక్. ఇప్పుడు 77 అబోవ్ వాచ్ అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ క్యాండిల్ మీకు మనం పెడితే కనుక 76.35 చూపిస్తుంది సార్ హై. సో అందుకని మనం బఫరింగ్ పెట్టుకొని 77 అబోవ్ వస్తే కనుక స్టాక్ అనేది ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జేన్ ఇరిగేషన్ అండి. మంత్లీ ఫ్రేమ్ 77 అబోవ్ వాచ్. లాస్ట్ స్టాక్ అండి జే కార్ప్ అండి. జే కార్ప్ చూసినట్టయితే మనకి రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. ఇక్కడ నుంచి బేస్ వేసుకుంటే ఇక్కడ నుంచి మొత్తం మనకి రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. కప్ వచ్చింది, ఒక కప్ అయితే ఫామ్ చేసింది. ఈ కప్ ఫామ్ చేసిన తర్వాత మనకి ర్యాలీ జరిగిందండి. సో ఈ బేస్ అండి 273, 274లో బేస్ మనకి బ్రేక్ అయిందండి. ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనకి అరౌండ్ 225 దాకా వెళ్ళిందండి. 425 దాకా వెళ్ళింది. ఎక్కడ బ్రేక్ అయిందండి? 275 దగ్గర బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీ ఎంత అయింది? 420 అండి. 420 వరకు వెళ్ళింది. స్టాక్ అనేది మళ్ళీ రీటెస్టింగ్ చేసిందండి. స్టాక్ అనేది రీటెస్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ కన్సల్టేషన్ మోడ్ 4 months నుంచి ఇక్కడే ఉంది స్టాక్. ఈ 4 months నుంచి ఇక్కడే ఉంది. ఈ స్టాక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్అవుట్లు అయితే రాబోతుందండి. ఈ కన్సల్టేషన్ మోడ్లో నుంచి బ్రేక్అవుట్ రాబోతుందండి. ఈ విధంగా బ్రేక్అవుట్ అయితే కనుక ఈ సస్టైన్ అయితే ఇక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జే కార్ప్ అండి. మంత్లీ ఫ్రేమ్ 326 అబోవ్ వాచ్ అండి. ఇదండి మన వీడియో ఈరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.